షాద్నగర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం సుమారు 325 కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీళ్లపల్లి శంకర్ పెద్ద ఎత్తున కృషి చేసి 3500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయించారని రాష్ట్ర పశుసంవర్ధక మత్స్య పాలాభివృద్ధి క్రీడల మరియు యువజన సర్వీసుల శాఖల మంత్రి వాకటి శ్రీహరి తెలిపారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం అన్నారం గ్రామంలో జరిగిన మహిళ నోనావత్ జ్యోతి నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమాన్ని మంత్రి వాకటి శ్రీహరి, ఎమ్మెల్యే వీళ్లపల్లి శంకర్ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. గృహ ప్రవేశం సందర్భంగా మంత్రి, ఎమ్మెల్యే, అధికారులు, లబ్ధిదారులు నోనావత్ జ్యోతి కుటుంబ సభ్యులకు సాంప్రదాయ ప్రకారం కొత్త బట్టలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి వాకటి శ్రీహరి మాట్లాడుతూ షాద్నగర్ నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే వీళ్లపల్లి శంకర్ దూరదృష్టితో పనిచేస్తున్నారని కొనియాడారు. ఒకే నియోజకవర్గానికి తొలి విడతలోనే 3500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయించి దాదాపు 325 కోట్ల విలువైన పనులను చేపట్టించడం హర్షణీయమని అన్నారు. మంజూరైన 3500 ఇళ్లలో ఇప్పటికే 2780 ఇళ్లు వివిధ దశలో పూర్తవుతుండగా మరో 720 ఇళ్ల నిర్మాణం ప్రారంభం కావాల్సి ఉందని మంత్రి తెలిపారు. అన్ని ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి అర్హులైన ప్రతి కుటుంబానికి సొంత ఇంటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అగ్గనూరు బశ్వేశ్వర్, వైస్ చైర్మన్ అందె మోహన్, ఆర్డీఓ ఎన్ఆర్ సరిత, ఎంఆర్ఓ నాగయ్య, ఎంపీడీఓ శ్రీకాంత్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేనావత్ జ్యోతి సంతోషం ఎప్పుడు లేని గౌరవం వచ్చింది, ఒక ధైర్యం వచ్చింది, మంచిగా ఉండవు. ఈ ప్రభుత్వాన్ని దీవిస్తున్నావా? సంతోషంగా ఉన్నావా? ఒక్కసారి వచ్చింది, మీ అందరి మా అందరి ప్రియతమ నాయకుడు, బలగు బలహీన వర్గాల బిడ్డ, ఈరోజు రేవంత్ అన్న సైన్యంలో రేవంత్ అన్నకు అత్యంత ప్రీతిపాత్రుడు, దగ్గటోడు శంకరన్న అని రేవంత్ అన్ననే పిలిచేంత ఆదరణ పొందిన నా అన్న ఈర్లపల్లి శంకరన్న గారి నియోజకవర్గంలో ఫరూక్ నగర్ మండలంలోని అన్నారం గ్రామంలో తాండాలోని మా జ్యోతమ్మ గారి ఇంటి గృహ ప్రవేశానికి రావడం జరిగింది. ఈరోజు
ఒక పండగ వాతావరణం లాగా ఈ తాండాలో గృహప్రవేశం చేసుకుంటున్న జ్యోతమ్మ ముఖంలో ఆనందం చూస్తే నిజంగా కూడా గతంలో అద్భుత కల్పనలు కల్పించి డబుల్ బెడ్రూమ్లు అంటే ఇట్లా ఉంటే మేము ఇస్తాం అనే ఆశలో పేదోడిని పెట్టి 2 సార్లు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఒక్కటంటే ఒక పేదోనికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వడమే కాకుండా ఆ ఆశలో అధికారాన్ని చెలాయించుకొని వాళ్ళ ఇండ్లలో మాత్రం డబ్బులు పోగేసుకున్నారు తప్ప పేదోని అవసరాన్ని తీర్చలేదు. ఈరోజు కొట్లాడతాడు ప్రతిసారి షాద్నగర్ నియోజకవర్గం వస్తే శంకరన్న మల్ల లొల్లి పెట్టినా అనేటువంటి గవర్నమెంట్ లో ఉండుకుంటూ కూడా జనరల్ గా గవర్నమెంట్ లో ఉన్నటువంటి శాసనసభ్యుడు గవర్నమెంట్ మీద మాట్లాడడం అనేది చాలా తక్కువ, అరుదు, సాహసం చేయరు. కానీ మీ నియోజకవర్గం కోసం, మీ లక్ష్యం దేవిపల్లి కోసం ఆడికి నీళ్లు తీసుకురావడానికి నేను అనుకుంటా 100ల సార్లు అసెంబ్లీ బయట కేబినెట్ లో మేము పోతుంటే మా అందరి కాగితాలు ఇచ్చి తుదకు రేవంత్ రెడ్డి గారు కొల్లాపూర్ లో మేమంతా కూడా కేబినెట్ ఏర్పాటు చేసుకుంటే ఆ కేబినెట్ లో ఈసారి లక్ష్మీదేవిపల్లికి ఎటువంటి పరిస్థితుల్లో మనం ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలని నేను గట్టిగా పట్టి నాకు 10 సార్లు ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే అన్నా ఎటువంటి పరిస్థితుల్లో లక్ష్మీదేవిపల్లి అక్కడ నీళ్ళు తీసుకురావడానికి చేయాల్సిన మొదటి కార్యక్రమం ల్యాండ్ ఎక్విజిషన్. ఆ ల్యాండ్ ఎక్విజిషన్ కోసం ముఖ్యమంత్రి గారిని ఒప్పిస్తా అని చెప్పి ఒప్పించడం జరిగిందన్నమాట మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఎవరు ఏం గుర్తుపెట్టుకున్నా గుర్తుపెట్టుకోకపోయినా రాబోయే తరాలు గుర్తుపెట్టుకుంటాయి. లక్ష్మీదేవిపల్లికి గతంలో కుర్చేసుకొని నేను ఏదో పెద్ద ఘనమైన పని చేస్తా అని చెప్పి 10 సంవత్సరాలు అధికారం ఉండి చేయని వ్యక్తులు ఈ రోజు కుర్చేసుకోలేదు, కానీ ఖచ్చితంగా మాట నిలబెట్టుకోవాలా. ఈ ప్రాంత ప్రజల ఆలోచన విధానం 60-70 ఏండ్ల కళ లక్ష్మీదేవిపల్లికి నీళ్లు రావాలా, ఈ తాండలన్నీ సస్యశ్యామలం కావాలా, వరి నాట్లతో వరి పైర్లతో పచ్చగా కనిపించాలా, ఈ ప్రాంతాల నీటి కటకట పోవాలా. ఇవన్నీ జరగాలంటే అనివార్యమైనటువంటి లక్ష్మీదేవిపల్లి కోసం పోరాటం చేస్తున్న మీ వీర్లపల్లి శంకరన్నకు మీరందరూ కూడా బలోపేతమై నడిపించాలా. ఆయన ఉంటే మాత్రమే సాధ్యం, లేకపోతే కష్టమైందన్న విషయాన్ని ప్రతి ఒక్క యువకుడు అర్థం చేసుకోవాలా. ఈ రోజు పేదలకు సంబంధించి మా శంకరన్న అడుగుతా ఉండే మా జ్యోతమ్మను, ఏమని ఎక్కడ పైకి రమ్మని పిలువ, మా జ్యోతమ్మను ఏమ్మా మరి ఇల్లు ఎట్లా అనిపిస్తుంది అంటే, సార్ అది పాత ఇల్లు ఉండే, పాత గుడిసె ఉండే, ఈ రోజు కొత్త ఇల్లు సార్ అని ఆమె ముఖంలో ఆనందం చూస్తే నిజంగా కూడా చాలా సంతోషం అనిపించింది. ఆమెను అడుగుతా ఉండి మా శంకరన్న మరేమో బస్సు ఫ్రీ ఎక్కుతున్నావు అంటే ఎక్కుతున్నా సార్, హైదరాబాద్కి పోయిస్తున్నా, మరి సన్నబియ్యం వస్తున్నాయేమంటే వస్తున్నాయి సార్ అని చెప్పేసి ఇలా మారుమూలి గాళ్ళు తండాల్లో మరి మా జ్యోతిమ చెప్తా ఉంది మాకు బియ్యం వస్తున్నాయన్న కాంగ్రెస్ పార్టీ ఆశీర్వాదం, రేవంత్ అన్న ఆశీర్వాదం. ఈరోజు మాకు ఇల్లు ఇచ్చిర్రన్నా, ఇది మారుమూల తాండ కాదు, సిటీకి దగ్గరున్న తాండ. గతంలో ఎవరు పట్టించుకోలే. ఈరోజు మరి ఈ పేదోళ్ళని వెతికి ఇంకొక గొప్ప మాట చెప్తా మీ అందరికి, ఎమ్మెల్యే అనగానే అది కరప్ట్ ముద్ర పడుతుంది, కానీ నాన్ కరప్ట్ ముద్ర వేసుకున్నటువంటి మా శంకరన్న మీకు ఎమ్మెల్యే కావడం, మీరంతా గెలిపించుకోవడం నిజంగా కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తా ఉన్నా షాద్నగర్ ప్రజలందరికీ కూడా. ఇటువంటి వ్యక్తి ఖచ్చితంగా మీరే సర్వస్వం అనుకుని మీ మధ్యలోనే బతకాలనుకుని నేను చాలా గొప్పగా అనుభూతి వస్తుంది. ప్రతిసారి షాద్నగర్కి వచ్చినప్పుడల్లా ఏదో ఒక పెద్ద కుటుంబంలో మనం ఏదైనా పండుగ వాతావరణ కార్యక్రమానికి పోతే కుటుంబ సభ్యులు అయితే ఏ విధంగా అల్లుకుంటారో షాద్నగర్కి వచ్చిన ప్రతిసారి నేను నా ఇంటికి వచ్చినంత ఫీలింగ్ అనిపిస్తుంది. నిజంగా కూడా షాద్నగర్ యువకులకు మరి షాద్నగర్ గురించి, షాద్నగర్ నియోజకవర్గం గురించి ఓ మంచిగా ఆలోచన చేసే యువకులందరికీ కూడా మరి శంకరన్న మీకు దొరకడం మీ అదృష్టం. ఖచ్చితంగా శంకరన్న అహర్నిశలు షాద్నగర్ గురించి ఆలోచన చేస్తాడు. మరి ఈ విధంగా నిరుపేదల ఇండ్ల గురించి, పెన్షన్ల గురించి, కూపన్ కార్డుల గురించి, లేదా 100% వీళ్ళకి రావాల్సినటువంటి సన్న బియ్యం గురించి పోవడం చేస్తుంది. కాబట్టి నిజంగా ఈరోజు పండుగ వాతావరణంలో నిలకొన్నటువంటి ఈ తాండా వాసుల్ని మా జ్యోతిమ్మని కూడా మనస్ఫూర్తిగా నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా పేదోళ్ళ గురించి ఆలోచన చేసే పార్టీ భారతదేశంలో ఏదైనా ఉంది అంటే బీద బడుగు బలహీన వర్గాల గురించి ఏ కార్యక్రమం తీసుకోండి, షాద్నగర్ లో ఆ రోజు ఇచ్చిన రాజశేఖర రెడ్డి గారి ఇండ్లే, ఇందిరమ్మ ఇండ్లే, ఇది అవునన్నా కాదన్నా ఇది నిజం. షాద్నగర్ లో నియోజకవర్గంలో ఆ రోజు ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లు తప్ప రాజశేఖర రెడ్డి సార్ పీరియడ్ లో, ఆ తర్వాత ఈరోజు రేవంత్ రెడ్డి పీరియడ్ లో మన పొంగులేటి సీనన్న ఒక స్కీమ్ ఏర్పాటు చేసి రాష్ట్రం ఇంత ఆర్థిక స్థితిగతులు బాగాలేకున్నా కూడా 8,00,000 కోట్ల అప్పున్నా కూడా ఈరోజు మనం పేదవాళ్ళని ఆదుకోవాలనే దృఢ సంకల్పంతో తీసుకున్న బలమైన నిర్ణయం
ఈ పేదింటి కళ, ఆ కళ నిజం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, అదే మాదిరిగా మీకోసం తపన పడుతున్న మీ శంకరన్న కోసం మీరందరూ కూడా కృతజ్ఞతలై ఉండాలని చెప్పేసి మీ అందరితో కోరుకుంటూ, మీరందరూ కూడా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా శంకరన్నను కొట్టాలండి. నీ తండ భాషలు చెప్తావు, నీ సర్పంచం ఎక్కడ ఇండి ఉండి నా పక్కన సర్పంచం చెప్పిన అమ్మా, నువ్వు ఒక మంచి సందర్భంలో సర్పంచ్ అయినావు. మీ ఎమ్మెల్యే గారు, మీ ముఖ్యమంత్రి గారు, మరి మిగతా అందరూ కూడా సర్పంచమ్మా, నువ్వు చేసిన 4 మంచి పనులే శాశ్వతంగా మిగులుతాయి. మీ ఊరికి రోడ్డు కూడా శాంక్షన్ అని చెప్పి ఇప్పుడే విన్నాను నేను. రోడ్డు శాంక్షన్ చేసుకోండి, ఇంకా పేదోళ్ళని వెతికి ఇల్లు కట్టించండి. వాని ఆశీర్వాదం ఉన్నప్పుడే మనం బతికి బట్ట కట్టగలుగుతాం. వాళ్ళ ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా అంత మంచి జరుగుతుంది. పేదోని ఆశీర్వాదం కోసం పనిచేసే పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అన్న నిజం. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆడొకడు ఈడొకడు తెచ్చి వస్తున్నాడు, మోపు చేసి ఏమేమో మాట్లాడుతున్నారు, ఉన్నది లేని అబద్ధం మాట్లాడుతున్నారు. మరి ఏ నాయకులైతే లక్ష్మీదేవిపల్లి కాడ కుర్చేసుకొని కూర్చొని నేను ఖచ్చితంగా ఈ నీళ్లు ఇవ్వకపోతే నేను రాజకీయాలకి రానన్న వ్యక్తులు మళ్ళీ నీళ్లు ఇవ్వకుండానే రాజకీయాలకు వచ్చి ఓటు అడుగుతున్నారు. యువకులు ఆలోచన చేయాలి. రాష్ట్ర ఆర్థిక సంపాదకున్న పరిస్థితులు కూడా మొన్న తీసుకున్న నిర్ణయాల్లో లక్ష్మీదేవిపల్లిని కూడా ఖచ్చితంగా ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా లక్ష్మీదేవిపల్లిని కాపాడుకోవాలి, షాద్నగర్ని కాపాడుకోవాలి అనేటువంటి ఒక సంకల్పంతో ముందుకు పోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, రేవంత్ అన్న, మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇండ్లు ఇస్తున్న పొంగులేటి గారు, మిగతా సన్నబియ్యం ఇస్తున్న ఉత్తమన్న గారు, ఇవన్నీ కూడా మన బీద బడుగు బలహీన వర్గాల కోసం చేస్తున్నాం. కాబట్టి ఒక బీదింటి బిడ్డ, మరి ఒక బీసీ బిడ్డ మీకు నాయకత్వం వహించడం నిజంగా కూడా మీరంతా అదృష్టవంతులుగా భావిస్తూ, మీరందరి సహాయ సహకారాలు ఉన్నన్ని రోజులు శంకరన్నని ఎవరు ఏమీ చేయలేరు. ఇది నాకు తెలుసు షాద్నగర్ గురించి. కాబట్టి శంకరన్న వెంబడి మీరు నడుస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, శంకరన్న కూడా రేయిం బౌలు షాద్నగర్ గురించి ఆలోచన చేస్తున్న కన్నా కూడా నా ఉద్యోగంగా ధన్యవాదాలు తెలుసు. ఈరోజు కొత్త ఇల్లు కట్టుకున్న మా జ్యోతిమ్మ కూడా నూతన గృహ ప్రవేశ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా.